ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము. నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటినీ నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు దేవుడు మీకు. అబ్రహాముకు దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుణ్ణి చూడక మునుపే దేవుని స్వరమును విని దేవునికి లోబడిన గొప్ప విశ్వాసి. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎలాగనగా అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉంది. అలాగే ఎలక్ట్రికల్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యము మన దగ్గర ఉంది. ఈరోజు దైవ సేవకులు వాక్యాన్ని ఎంతగానో ప్రకటిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో వాక్యము విని ఈరోజు దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం, కానీ ఆ రోజుల్లో పరిశుద్ధ గ్రంథము లేదు, దేవుని సేవకులు కూడా లేరు. అలాంటి సమయంలో దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి ఆ చరిత్రను మనము చూడగలము. యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వానిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చూశారా, అబ్రహాము దేవునికి ఎంత లోబడ్డాడో. ఆ రోజుల్లో ఇంత వాక్యము విస్తృతంగా ప్రకటింపబడలేదు. అసలు దేవుని గురించి ఆ ప్రస్తావనే లేదు. అలాంటి సమయంలో అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అలా పిలుచుకొని దేవుడు చెప్పిన మాట ప్రకారము చెయ్యమని అబ్రహాముతో అన్నప్పుడు అబ్రహాము వెంటనే లోబడ్డాడు. నా ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా కొన్ని విషయాలలో
లోబడమంటున్నాడు, మాట వినమంటున్నాడు. ఇలా జీవించండి, ఇలా జీవించండి, ఇలా బ్రతకండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని దేవుడు మీతో చెప్పినప్పుడు ఎంతమంది మీరు దేవునికి, దేవుని మాటకు, దేవుని వాక్కుకు విలువనిచ్చి జీవిస్తూ ఉన్నారు? ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాముకిచ్చిన వాగ్దానమును మనం చూస్తున్నాము కదా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని దేవుడు వాగ్దానం చేశాడు. అలా వాగ్దానం చేసినప్పుడు ఆ మాటను నమ్మాడు, విశ్వసించాడు అబ్రహాము. అందుకనే ఈరోజు అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము బయలుదేరాడు. లోతు కూడా అతనితో పాటు బయలుదేరాడు. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వయస్సు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు అబ్రహాము బయలుదేరాడు. అలా బయలుదేరి అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా వచ్చి ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షవనమునొద్దకు చేరుకుంటాడు. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసిస్తూ ఉంటారు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అక్కడ కూడా అబ్రహాముకు ఒక వాగ్దానం చేస్తాడు. ఏమిటి అంటే, నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చెదను అని అక్కడ అబ్రహాముకు మరలా వాగ్దానం చేస్తాడు దేవుడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? యెహోవాకు ఒక బలిపీఠము కడతాడు. బలిపీఠం ఎందుకు కడతారు? ప్రార్థన చేసుకోవడానికి అక్కడ బలిపీఠము అబ్రహాము కట్టాడు. అక్కడున్నంతకాలము ఆ బలిపీఠము దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాడు అబ్రహాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీకు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు కదా. ఇన్ని వాగ్దానాలు చేస్తున్న దేవునికి, ఇంతగా కాపాడుతున్న దేవునికి, ఇంతగా మిమ్మల్ని రక్షిస్తున్న దేవునికి మీరు మీ ఇంట్లో ఒక బలిపీఠము కట్టి, అనగా కుటుంబ ప్రార్థన అనేటువంటి ఒక బలిపీఠమును కట్టి మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు అన్నాడు, నేను బలిని కోరను గాని సమాధానాన్ని కోరుతున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో అనడం మనం చూసాము. ఈరోజు దేవుడు బలిని కోరుకోవడం లేదు, కానీ సమాధానాన్ని కోరుకుంటున్నాడు. ఆ సమాధాన బలులను నువ్వు అర్పిస్తూ ఉన్నావా? నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? నీ పిల్లలకు ప్రార్థన నేర్పుతున్నావా? నీవు ప్రార్థన చేస్తున్నావా? నీవు నీ ఇంటివారు యెహోవా ఎదుట ప్రార్థన చేసేవారిగా మీరు ఉన్నారా? అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైన ప్రతిసారి కూడా అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు దేవుడి కొరకు. ఒకసారి మాటకు లోబడి బయలుదేరాడు, మరొకసారి ప్రత్యక్షమైనప్పుడు దేవునికి బలిపీఠము కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా దేశ సంచారములు చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాముకు అనుకోకుండా ఒక కరువు రావడం జరుగుతుంది. దేవుణ్ణి వెంబడిస్తున్న అబ్రహాముకు కరువు రావడం ఏమిటి? దేవుణ్ణి విశ్వసించి, దేవుణ్ణి నమ్మి, దేవుని చిత్త ప్రకారం బయలుదేరిన అబ్రహాముకు కరువెందుకు వచ్చింది? ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ యాత్రలో ఇలాంటి కరువులు, కష్టాలు,
వ్యాధులు, బాధలు, రోగాలు అన్నీ కూడా ఉంటాయి. అవే గాని లేకపోతే మరి దేవుడిచ్చినటువంటి ఆ మంచి జీవితపు విలువని మనము గుర్తించలేము. అంతేకాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి లేకపోతే మనిషికి గర్వము, అహము పడుతుంది. అలాంటివి పట్టకుండా ఉండుట కొరకు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడి వైపు నీవు చూడాలని, దేవుణ్ణి నువ్వు మరిచిపోకుండా ఉండాలని అప్పుడప్పుడు ఇలాంటి ఆత్మీయ యాత్రలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో కొన్ని కరువులు, కొన్ని కష్టాలు వస్తాయి. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, సింహపు పిల్లలు లేమిగలవై పస్తుబడి ఉంటాయి గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. అలాంటి దేవుడు మనం పస్తుంటే చూసేవాడు కాదు. ఈరోజు నీవు కూడా ఏమైనా కరువు గుండా, కష్టము గుండా, నష్టము గుండా, వ్యాధి గుండా, బాధ గుండా, ఇరుకు ఇబ్బంది గుండా వెళ్తూ ఉన్నావా? నీవు భయపడవద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ రోజు అబ్రహాముకు ఒక కరువు వచ్చినప్పుడు అబ్రహాము ప్రార్థన చేయటం మానేసి, అనగా దేవుణ్ణి అడగకుండా ఒక నిర్ణయము, ఒక తీర్మానము తీసుకున్నాడు. అదేమిటంటే, ఈ దేశంలో కరువుగా ఉంది కాబట్టి నేను ఐగుప్తు దేశానికి వెళ్తే అక్కడ నీళ్లు పారుతుంటాయి కాబట్టి, ఆ దేశంలో సమృద్ధిగా ఉంటుంది కాబట్టి అది నాకు బాగుంటుంది అనుకొని ఈ విషయంలో దేవుని అడగకుండా అబ్రహాము చిన్న పొరపాటు చేసి ఐగుప్తు దేశానికి వెళ్తాడు. అలా ఐగుప్తు దేశానికి వెళ్ళడము మరి దేవుడి చిత్తము కాదు. కానీ అబ్రహాము అది గ్రహించలేదు. తెలిసి తెలియక పొరపాటున ఐగుప్తు దేశానికి వెళ్తాడు. అయితే అక్కడి ప్రజలు మంచివారు కాదు. అక్కడ ఫరో మంచివాడు కాదు. ఫరో ఎవరు అందంగా ఉన్నా కూడా వారిని ఆశించేటువంటి ఒక దుర్మార్గపు ప్రవర్తన కలిగినవాడు. ఫరో అబ్రహాము భార్యను గురించి విన్నప్పుడు అబ్రహాము భార్య అయినటువంటి శారాను ఆమె ఇంటికి మరి తెప్పించుకుంటాడు. అయితే అది అబ్రహాముకి ఇష్టము లేని విషయము, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయము. అలా అబ్రహాము భార్య అయిన శారాను ఫరో తన ఇంటికి తీసుకొచ్చుకున్నప్పుడు అబ్రహాము ఎంతగానో బాధపడతాడు. అబ్రహాము తోటివారు ఎంతో బాధపడతారు. అయితే దేవుడు చూస్తూ ఉండేటువంటి వాడు కానే కాదు. దేవుడు ఫరో యొక్క ఇంటివారికి మహావేదన కలిగిస్తాడు. ఫరో యొక్క ఇంటివారికి, ఫరోకు తలనొప్పిని పుట్టిస్తాడు. భయంకరమైన తలనొప్పి ఫరోకి కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి మరి ఫరో తెలుసుకుంటే అతను తీసుకొచ్చినది అబ్రహాము భార్య. ఆమె దేవుని కాపుదలలో ఉన్నది కాబట్టి, ఆమెను నువ్వు తీసుకొచ్చుకున్నావు కాబట్టి, ఆమెను బట్టి అలాగే అబ్రహామును బట్టి అది అతనికి కలిగిందని అతను గ్రహించి వెంటనే అబ్రహాము భార్య అయిన శారాను అబ్రహాముకు అప్పచెప్తాడు. చూశారా నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కాపుదలలో ఉన్నవారికి కష్టమొచ్చినా, శ్రమొచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ పెనుగాలి ఎదురైనా, ఏ ఉప్పెన లేచి మీద పడుతున్నా కూడా ప్రభు అయిన మన దేవుడు తప్పకుండా కాపుదలనిస్తాడు. శారాను ఆ ఫరో ముట్టలేకపోయాడు. ఎందుకంటే దేవుడు వాడి ఇంటికి మహావేదనను కలిగించాడు. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా భయపెడుతూ, బాధ పెడుతూ, మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నారా? దేవుని కాపుదలలో మీరున్నట్లయితే మీరు భయపడకండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు ఆ విధంగా అబ్రహామును కాపాడుకుంటూ విడిచిపెట్టకుండా దేవుడు అబ్రహామును దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తనతో పాటున్న లోతును కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వాదాలు వారికి బహుగా ఎక్కువయ్యి విస్తరించినప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు అక్కడ కలహము కలుగుతుంది. ఆ కలహము పెద్దది కాకమునిపే
దాన్ని మొదటిలోనే తుంచివేయడం మంచిది అని చెప్పి మంచి ఆత్మీయ నేత్రాలు కలిగినటువంటి మంచి ఆత్మీయ దూరదృష్టి కలిగినటువంటి అబ్రహాము లోతుతో అంటాడు, నీవు నేను మనము బంధువులము కాబట్టి నీ పశువుల కాపరులకును నా పశువుల కాపరులకును నీకును నాకును గొడవలుండటం మంచిది కాదు. కాబట్టి నీవు తూర్పు తట్టుకు వెళ్తే నేను పడమ తట్టుకు వెళ్తాను, నీవు పడమట తట్టుకు వెళ్తే నేను తూర్పు తట్టుకు వెళ్తాను, నీవు ఉత్తరపు తట్టు వెళ్తే నేను దక్షిణపు తట్టు వెళ్తాను, నీవు దక్షిణపు తట్టు వెళ్తే నేను ఉత్తరము తట్టు వెళ్తాను. నిర్ణయము నీకే ఇస్తున్నాను. మరి మనము వేరుగా ఉందాము, మనకు గొడవలు తగవు అని మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు తనతో పాటు ఉంటున్నటువంటి లోతు తన కన్నులెత్తి చూసినప్పుడు లోతుకు ఒక దేశం కనిపిస్తుంది. ఆ దేశం చాలా పచ్చగా అందంగా అక్కడ సమృద్ధి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ దేశమే సొదొమ. ఆ సొదొమను లోతు ఆశపడ్డాడు. ఆ సొదొమను కోరుకొని అటువైపుగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు అబ్రహాము కానాను దేశంలో ఉన్నాడు. అబ్రహాము కానాను దేశంలో నివసిస్తున్నాడు. అలాంటి సమయంలో దేవుడు మరలా వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, నీ కన్నులెత్తి నీవున్న చోటును ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న మీకును ఇలాంటి ఆశీర్వాదములే, ఇలాంటి వాగ్దానములే కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అబ్రహాముకు అద్భుతమైన వాగ్దానం చేస్తున్నావయ్యా. నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానంటున్నావు తండ్రి. అబ్రహాము ఎంత గొప్ప విధేయత కలిగిన వాడు ప్రభువా. ఆ రోజుల్లో నీవు ఒక్క పిలుపు పిలవగానే ఉన్నావో లేవో తెలియకుండానే నిన్ను విశ్వసించి నమ్మి నీ మాటకు లోబడి అబ్రహాము నీకు విధేయత చూపించినప్పుడు నీవు అబ్రహాముని ఎంతగా దీవించావు, ఆయన సంతానానికి ఎంత గొప్ప వాగ్దానం చేశావు, ఆయన కుటుంబానికి ఎంత కాపుదలనిచ్చావు ప్రభువా. ఈరోజు ఈ వాక్యం వింటూ నీ పిల్లలు ఎవరైతే నీ యందు విశ్వాసము నమ్మిక ఉంచుతున్నారో వారికి వారి కుటుంబాలకును ఇలాంటి కాపుదలను అనుగ్రహించి, ఇలాంటి వాగ్దానములను అనుగ్రహించి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.